హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈగల్ మూవీ చూసాను. ఈ మూవీ వచ్చేసి టోటల్లీ యాక్షన్ డ్రామా అన్నమాట. ఇందులో ప్లస్ పాయింట్ చెప్పాలంటే జస్ట్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్స్ మాత్రం బాగున్నాయి. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ లో కూడా యూనిక్ అండ్ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ గా మనకి చూపించారన్నమాట. అది నాకు చాలా అంటే చాలా ప్లస్ పాయింట్ అనిపించింది ఈ మూవీలో. అది ఒకటి పక్కన పెట్టేస్తే మనకి స్క్రీన్ ప్లే అనేది చాలా వాయిస్ ఓవర్ లో ఇచ్చారు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు మొత్తం లాస్ట్ వరకు కూడా వాయిస్ ఓవర్ లోనే స్క్రీన్ ప్లే రన్ అవుతుంటది. అది బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ అనమాట ఈ మూవీకి. అండ్ అది పక్కన పెట్టేస్తే మనకి స్టోరీ కూడా ఓన్లీ ఒక ఏరియాలో చుట్టూ ఒక లొకేషన్ లోనే జరుగుతుంటది. ఒక బిల్డింగ్ సంబంధించిన లొకేషన్స్ లోనే జరుగుతుంటది. అక్కడక్కడ వేరే సీన్స్ చూపిస్తున్నప్పటికీ చాలా వరకు ఇండోర్ షాట్స్ అవన్నీ చూపిస్తారు. బట్ ఎక్కడ కూడా మనకి ట్రాఫిక్ గానీ, చేజింగ్ సీన్స్ గానీ, ఇలా బయట జరిగే యాక్షన్ సీక్వెన్స్ గానీ ఇవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. జస్ట్ అక్కడ కొన్ని చోట్ల సీన్స్ చూపించేసరికి ఆడియన్స్ కి చాలా బోర్ అనిపిస్తుంటది చూసిన సీన్ చూడడము. సాంగ్స్ కూడా పెద్దగా అయితే ఏం ఇంపాక్ట్ అనేది కలగలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ అలా ఓకే అనలాగా వెళ్ళిపోయింది. సినిమాటోగ్రఫీ మాత్రం టాప్ నచ్ అనమాట. డ్రోన్ షాట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా వాడారు. ఈ మూవీకి డైరెక్టర్ ప్లస్ సినిమాటోగ్రఫీ ఇద్దరు కూడా ఒకరే అనమాట, కార్తిక్ ఘట్టమనేని. అండ్ ఏదైతే సినిమా మూల కథ మీద వెళ్తుంటుందో అది చాలా అవుట్డేటెడ్ అన్నమాట. ఒక ఏరియా సంబంధించిన ఒక గ్రానైట్ గురించి ఉంటుంది. సో అది మనకి చాలా సినిమాలలో చూసాం కదా. ఆ మూల కథ అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల అక్కడ జరిగే సీన్స్ అన్ని కూడా మనకి చూస్తుంటే ఆ ఫీల్ అనేది క్యారీ అవ్వదు అనమాట. అరే ఇది చూసామే, మళ్ళీ ఇదేనా సీన్ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంటది. సో నాకైతే యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఒకసారి చూడొచ్చండి. అది వన్ టైం వాచబుల్ అని నేనైతే ఫీల్ అవుతున్నాను. అది థియేటర్ లో చూస్తారా, ఓటీటీలో చూస్తారా అనేది ఇంకా మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.